వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇథనో బాట్నీ. సో ఇథనో బాట్నీ అంటేనే పురాతన మరియు ఆదివాసీ గిరిజనులు ఉపయోగిస్తున్నటువంటి మొక్కలు, పండ్లు, కూరగాయలు, అలాగే మానవ సంక్షేమంలో ఏ విధంగా ఇథనో బాట్నీ అనేది యూజ్ అవుతుందో నా ఛానల్ అండి. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే నా ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి, ఎందుకంటే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను రాబోయే రోజుల్లో కూడా. అయితే ఈరోజు ఒక ఆయుర్వేదిక్ ప్లాంట్ పరిచయం చేస్తానండి. సో ఆ చెట్టు పేరు ఏంటంటే పాంగ్ పాంగ్ చెట్టు అంటారండి. ఏమండి పాంగ్ పాంగ్ చెట్టు అంటారు. ఆ చెట్టు పేరు పాంగ్ పాంగ్ అంటాము. సో అయితే ఈ ఆకులు ఏ విధంగా ఉన్నాయంటే రెడ్ కలర్లో ఉన్నాయి. చూసారా ఎంతో చక్కగా రెడ్ కలర్లో ఉన్నాయండి. చూడండి ఇక్కడ సెపల్స్ పెటల్స్, ఇది చూడండి చూడడానికి ఒక బడ్స్ ఏ విధంగా ఉందంటే ఇది తెల్లగా ఉంది. సో అయితే ఇక్కడ చూడండి ఇక్కడ 5 1 2 3 4 5 సెపల్స్ పెటల్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ ఉంటాయండి. ఇది ఏమండి ఇది పాంగ్ పాంగ్ చెట్టు అంటారు. ఇది సాధారణంగా ఈ చిత్రంలో మీకు చూపించాము రెడ్ పాంగ్ అండి చెట్టు అంటారు. ఇది ఏంటంటే స్పెరోరా ఒలెడోలం అంటారు. ఇది అద్భుతమైన యూబ్రా అంటే రుబ్రా చెట్టు. ఇది ఎర్రటి ఆకులు అంటాము. ఇది పువ్వులను ప్రసిద్ధి చెందిన ఒక రకం భారతదేశంలో మరి ఇతర ఆగ్నేయ ప్రాంతాల్లో కూడా ఇది పెరుగుతుంది. ప్రత్యక్ష ఇది సూర్యకాంతి ఉన్నప్పుడు గురైనప్పుడు ఆకులు ఎర్రగా మారుతాయి. అంటే ఇప్పుడు ఎండగా ఉన్నప్పుడు ఎర్రగా మారుతాయి, చూసారా రెడ్గా మారుతాయి. ఈ చెట్టు అన్ని భాగాలు ఒక విషపూరిత సమ్మేళనం కలిగి ఉంటాయండి. సో ఈ రెడ్ మొత్తం ఈ టోటల్ భాగం అంతా విషపూరితం కలిగినటువంటి ఒక భయంకరమైన మొక్క అండి. ఇది ముఖ్యంగా ఇది ఏంటంటే దీన్ని ఇథనో మెడిసిన్ పరంగా ఏంటంటే గుండెని ప్రభావితం చేసే టాక్సిన్ని సెర్పెర్సిన్ అంటారండి. అంటే ఈ మొక్క తింటే విషపూరితం అవుతుంది, చాలా డేంజర్ అండి కాబట్టి ఈ చిన్నపిల్లలు అలాగే పెంపుడు జంతువులు ఉన్న ఇంటి వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్త ఉండాలండి. సో చూసారా ఇక్కడ సో అప్ టు బాటమ్ దాకా ఇది వెరీ డేంజర్. సో ఆల్కైడ్ ప్లాంట్ అనమాట. ఏమండి ఇది ఏ చెట్టు ఆల్కైడ్ ప్లాంట్స్ అనమాట. అప్ టు బాటమ్ దాకా విషపూరితం కలిగినటువంటి అతి డేంజర్ అయిన మొక్క అండి. ఒక్కసారి ఇలాగ ఇరిపోతే చూసారా ఇక్కడ పాలులాగా వస్తుంది. సో పెంపుడు జంతువులు కావచ్చు, అలాగే ఇంకా మానవులు కావచ్చు, జంతువులు కావచ్చు, చాలా వెరీ డేంజర్ అండి. పాలు ఉన్న చాలా వెరీ డేంజర్ అండి. కాబట్టి మీరు వెంటనే ఇలాంటి మొక్కలు ఉన్నట్లయితే మీరు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ చూసారా ఎంతో ఇక్కడ ఆకులు ఇక్కడ ఇదిగో. సో ఎండ తగలడం వల్ల ఇది విషపూరితంగా మారి ఈ రకంగా లీవ్స్ విడిపోయి ఉంటాయండి. చూసారా ఇక్కడ పైన ఇది ఏంటంటే ఇదిగో ఇలాగా ఎండ ఎక్కువ ఇది అవుతాయి. ఫ్లవర్స్ చూసారా ఇక్కడ ఎలాగ ఉన్నాయి ఇదిగో చూడండి. సో ఇక్కడ చూసారా ఇక్కడ ఆల్రెడీ వాడిపోయి నల్లగా అయిపోయి చూసారా ఎంతో చక్కటి ఇక్కడ చూడండి ఒకసారి చూపిస్తాను. ఇదిగో ఇక్కడ పాలు ఏ విధంగా ఉందంటే ఇదిగో చూడండి. సో నేను ఇప్పుడు తీసినటువంటి పాలు అంటే ఏ విధంగా ఉందంటే తెల్లగా ఉంది. ఇది విషపూరితం, వెరీ డేంజర్. కాబట్టి ఇక్కడ చూపిస్తున్నటువంటి చూడండి ఇక్కడ పెటల్స్ అన్నాను కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎంతో ఇది ఒక పాంగ్ పాంగ్ అనే చెట్టు అనమాట. ఒరియాలో పాంగ్ అంటే సిల్లెంగి అంటారండి. ఏమండి పేర్లోనే ఉంది. ఒరియా భాషలో చెప్పాలంటే ఇది పాంగ్ పాంగ్ అంటే ఇది పంగ్లా అంటారు. అంటే పాంగ్ పాంగ్ అంటే ఎవరైనా చెదపడు చేశారన్నట్టు చెప్తుంటారు. సో పేర్లోనే ఉంది. కాబట్టి మీరు ఇలాంటి మొక్కలు కనుక మీ దగ్గర ఉంటే చాలా చిన్నపిల్లలు ఉన్నదారు మరి ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మంచి ఒక విషపూరితమైనటువంటి మొక్క కోసం అయితే మీకు ఈరోజు ఒక అవగాహన కల్పించాను. కాబట్టి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మీరు ఫార్వర్డ్ చేస్తే 10 మందికి చేరుతుంది. సో ఇలాంటి ఆల్కైడ్ ప్లాంట్స్ కోసం కావచ్చు, ఇంకా డేంజర్ ప్లాంట్స్ కావచ్చు, విషపూరితం కలిగినటువంటి మొక్కలు కావచ్చు, ఇంకా సాధారణంగా కొందరు తెలియని అవగాహన వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు వెంటనే వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ అండి.